అలోపతి చాలా గొప్పదే. నిజంగా అద్భుతమైన సైన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతం. అందులో ఉండే ప్రతి ఆర్గాను, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, వీటినన్నింటిని బైండింగ్ చేసే ఒక వ్యవస్థ, ఒక బ్రెయిను, ఒక కిడ్నీ, లివరు, వీటి ఫంక్షన్స్, సెల్, మెంబ్రెయిన్లు, కొన్ని కోటాను 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 ఫంక్షన్స్, ఒక ఆటోమేటిక్గా ఒక పెద్ద వ్యవస్థ ఎవరో దగ్గర కూర్చుని, ఒక 1,000,000 మంది కూర్చుని ఒక వ్యవస్థను మేనేజ్ చేసినంత అద్భుతంగా శరీర వ్యవస్థ జరుగుతుంది. వీటన్నిటిలో ఎంజైమ్లు, హార్మోన్లు, ఇది అది ఇమ్యూనిటీలు, వీటన్నిటి గురించి అద్భుతమైనది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నిజంగా చూస్తే అరే భలే ఉందరా అనిపిస్తుంది. అరే అసలు ఇంత లోతలకి సెల్ మెంబ్రెయిన్లు ఏంటి, అదేంటి, పాస్పోలిపిడ్లు, ఎథెరోస్క్లెరోసిస్, ఫ్లేక్లు, ఎంజైమ్లు, ఇది అది ఆర్గాన్లు, ఒకదానికొకటి కనెక్షన్స్, హార్మోన్స్ ప్రభావం, ఈ గాలి బ్యాటర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భలే ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా అసలు ఇంత మన సైన్స్ ఇంత డెవలప్ చెందిందని. కానీ అదే సైన్సు డయాబెటిక్ గురించి ఇంతంత లెసన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బీపీ గురించి ఎంత చెబుతుంది, ఎందుకు వస్తుంది, అదని ఇదని, ర్యాష్ సైకిల్ అని అది చెప్తుంది. థైరాయిడ్ గురించి చెప్తుంది, గుండె జబ్బుల గురించి చెప్తుంది, అన్నీ చెబుతుంది. కొలెస్ట్రాల్ గురించి ఎలా ఏర్పడుతుంది. కానీ ఒక్కదానికి కూడా తగ్గటానికి మార్గం చెప్పదు.